సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మెయిన్గా మనకి ఎన్టీఆర్ గారిది దేవరా మూవీ. ఈ మూవీ ప్రజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది. ఈ మూవీ టాక్ అయితే బాగుందనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారు ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే దాంతోపాటు మత్తు వదలరా పార్ట్ 2, ఇంకా మనకి 35 చిన్న కథ కాదు, ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి రావడం అయితే జరిగింది. మరి ఇవన్నీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి లీలా వినోదం. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈటీవీ విన్లో మనకి అక్టోబర్ మంత్ 3 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే రాజ్ తరుణ్ గారిది భలే ఉన్నాడే మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ కూడా ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈటీవీ విన్లో మనకి అక్టోబర్ మంత్ 3 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి విజయ్ సేతుపతి గారిది ద గోట్ లైఫ్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి అక్టోబర్ మంత్ 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కానీ ఈ మూవీకి సంబంధించిన హెచ్డి ప్రింట్ అనేది ఈరోజు లీక్ అయిపోవడం అయితే జరిగింది. మరి మీలో ఎంతమంది చూశారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 35 చిన్న కథ కాదు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వల్ల అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ మూవీలో మనకి ప్రియదర్శి గారు, ఇంకా మనకి నివేతా థామస్ గారు మెయిన్ లీడర్లో యాక్ట్ అయితే చేశారనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనేది చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావడం అయితే జరిగిందనమాట ఆహా ప్లాట్ఫామ్ నుంచి. మనకి ఆహాలో అక్టోబర్ మంత్ 2 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మత్తు వదలరా పార్ట్ 2. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి అక్టోబర్ మంత్ 2nd వీక్లో ఈ మూవీ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మోస్ట్లీ అక్టోబర్ మంత్ 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావాల్సి ఉంది. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ మంత్ 11 అయితే లాక్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి శర్వానంద్ గారు, కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మనమే మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నట్టు మనందరికీ తెలిసిందే. ఇది మనకి చిన్న ఇష్యూ వల్ల ఇప్పటి వరకు ఓటీటీ డేట్ అనేది అనౌన్స్ అయితే చేయలేదన్నమాట. ఇష్యూ క్లియర్ అయిన తర్వాత మనకి దీనికి సంబంధించిన ఓటీటీ డేట్ అనేది తెలుస్తుంది. అండ్ చియాన్ విక్రమ్ గారిది తంగలాన్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి మోస్ట్లీ అక్టోబర్ మంత్ 11 నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరా మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్స్లో పాజిటివ్ టాక్తో రన్ అవుతుందన్నమాట. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీలో వచ్చినంత వరకు వెయిట్ చేస్తాము అనుకుంటే మనకి ఈ మూవీ ఓటీటీలో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే రాబోతుంది. మరి నెట్ఫ్లిక్స్లో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే ఇది మనకి 6 వీక్స్ వరకు అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. ఈ మూవీ రిలీజ్ అయిన 6 వీక్స్ తర్వాత మనకి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అప్పటి వరకు ఈ మూవీ ఓటీటీలో అయితే చూడలేరనమాట. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.